ఈరోజు మనం ప్రార్థన అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏం చెప్పారంటే విసుగకుండా ప్రార్థన చేయమన్నారు. పౌలు గారు ఏం చెప్పారంటే ఎడతెగక ప్రార్థన చేయమన్నారు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నారు. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. ఎలా చేసినా సరే అధికంగా మాత్రం చేయాలనేది బైబిల్ చెప్తుంది, అంతేనా? అధికముగా ప్రార్థన చేయాలి. ఒకసారి చేసి ఆపేయడం కాదు, ఒక అంశం కోసం చేసి ఆపేయడం కాదు. మనం ఆయన దగ్గరికి వెళ్ళే వరకు ప్రార్థన చేస్తూనే ఉండడం అనేది ఒక పెద్ద విధానం. అంటే ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, రోజు కూడా దేవునితో మనం మాట్లాడుతూ ఉండాలి అనేది. చూడండి, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 19వ వచనం. వారు జనములను కొండకు పిలిచిరి, అక్కడ నీతి బలులు అర్పింతురు. వారు సముద్రముల సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు అనేటువంటి మాట చూస్తాం మనం. జనములను కొండకు పిలిచారంట. కొండకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరూ నీతి బలులు అర్పిస్తారట. నీతి బలులు అర్పించడం ద్వారా వాళ్ళకి ఏం జరిగింది? సముద్రముల యొక్క సమృద్ధిని, ఇసుకలో దాచబడినటువంటి ద్రవ్యములను వాళ్ళు పీల్చుకుంటారంట. కొండ మీదకి వెళ్ళేటువంటి విధానం ఏంటంటే, ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు కొండ ఎక్కి ప్రార్థన చేస్తూ ఉండేవారు. మోషేతో దేవుడు మాట్లాడాలి అంటే కొండ మీదకి పిలిచేవారు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాలంటే కొండ మీదకి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఉన్నత పర్వత శిఖర అనుభవాలు అంటారు వాటిని. అదొక విధానం. అది ఉన్నత పర్వత శిఖరాలను అధిరోహించడం, ఆ అనుభవాలు అంటే ఏంటంటే ఈ ప్రార్థన అనుభవాలే. వీళ్ళు జనాలు కొండకు పిలిచారంట. అక్కడ వాళ్ళు నీతి బలులు అర్పిస్తారంట దేవునికి. నీతి బలులు అర్పిస్తే వాళ్ళకి ఏం జరిగిందంట? సముద్రముల యొక్క సమృద్ధిని వాళ్ళు అక్కడ అనుభవిస్తారంట. ఇసుకలో నుంచి రహస్య ద్రవ్యాలని వాళ్ళు పీల్చుకుంటారంట. ఇది ఆత్మీయ అర్థంలో మనం చూస్తే అసలు సముద్రంలో సమృద్ధి, ఇసుకలో నుంచి ద్రవ్యాన్ని వాళ్ళు, అంటే అదొక ఏమంటారు, ప్రీషియస్ అన్నమాట. అవన్నీ కూడా మనకి దొరికేవి. ఎప్పుడైతే కొండ మీదకి జనాలను పిలుస్తున్నామో, ప్రార్థనకి రమ్మని జనములను పోగేస్తున్నామో, మనం ప్రార్థన చేయడానికి ఎప్పుడైతే ఉన్నత పర్వత శిఖరాలను మనం అధిరోహిస్తున్నామో శ్రేష్టమైనవి మనకి దొరుకుతాయి. ఈ మెసేజ్ నేను చాలా సంవత్సరాల క్రితం కొన్ని మాటలు చెప్పాను. నేను శ్రేష్టమైనవి దొరకాలంటే కొండెక్కాలి అని. అరకు అలాంటి ఏరియాలకు ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాల్లో కాఫీ తోటలు ఉంటాయి. ఐడియా ఉందా? కాఫీ పౌడర్ ప్యాకెట్ మీద ఏం రాసి ఉంటుంది? శ్రేష్టమైన కాఫీ గింజలతో తయారు చేయబడినటువంటి, అదే కదా కొండల ప్రాంతాల్లో కొండలు ఇలా 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 అవి అక్కడ ఆ ప్రాంతాల్లో చెట్లు ఇలా వేసినట్లుగా ఉంటాయి. తేనె, కొండ తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను అంటారు. అవన్నీ కూడా కొండల మీదే పండుతాయి. కొండ ప్రదేశంలోనే ప్రీషియస్గా దొరికేవన్నీ కూడా, ప్రత్యేకించబడినవన్నీ కూడా కొండ ప్రాంతంలో దొరుకుతాయంట. అందుకనే దేవుడు మీకు ప్రత్యేకమైన దాన్ని ఇవ్వడానికి ఏం చేయాలి? కొండకి జనాలను ఆయన పిలుస్తాడంట. పిలిచినప్పుడు అక్కడ ఇవన్నీ దొరుకుతాయి. జాన్ అనేటువంటి ఒక ఆయన ఈ యొక్క వాక్యం చదివి ఇసుకలో నుంచి దాచబడిన రహస్య ద్రవ్యాలని పీల్చుకోవడం అనేటువంటి మాటని ఆయన చదివినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడారంట. మాట్లాడినప్పుడు కొరియా అనేటువంటి కంట్రీలో గవర్నమెంట్కి అప్లై చేసుకున్నారంట. త్రవ్వకాలు త్రవ్వడానికి, రీసెర్చ్ చేయడానికి 7 సంవత్సరాలు తిరిగాడంట గవర్నమెంట్ చుట్టూ ఆయన, బైబిల్లో ఉన్న మాటను పట్టుకొని. ఆ ఏ ఏరియా, ఏ ప్లేసు ఎక్కడుంది అని చెప్పేసి ఆ ప్లేసు తెలుసుకొని అక్కడ నుంచి ఇసుకలో త్రవ్వకాలు త్రవ్వడానికి 7 సంవత్సరాల తర్వాత ఆయన అప్లై చేసుకున్నది ఆయనకి వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ అనేకమైన రీసెర్చ్ చేసినప్పుడు ఇసుకలో నుంచి అక్కడ ఆయిల్ బయటకు వచ్చిందంట. అర్థమవుతుందా? బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటను కూడా తీసుకుని చాలామంది కీలు గురించి కూడా అలాగే చెప్తుంటారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఇది కూడా అలాగే రాసిన పుస్తకంలో రాసిన మాటే నేను చెప్తున్నా. ఈరోజు మనం ఏ ఇసుక దగ్గరికి వెళ్ళి ఎక్కడ ద్రవ్యాన్ని తవ్వలేం, కానీ మనం ఇక్కడే కూర్చొని ఉన్నత పర్వత శిఖర అనుభవాన్ని అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూర్చొని ఇప్పుడు నీతి బలులు అర్పించాలి. మనం అర్పించినప్పుడు దేవుడు ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదంతో ప్రశస్తమైనటువంటి వాటిని మనకి దీవెనగా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకనే ఎడతెగక ప్రార్థన చేయాలంట, విసుగక ప్రార్థన చేయాలంట, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. ప్రార్థన నిర్లక్ష్యం చేసేవాడు అసలు క్రైస్తవుడు కానే కాదు. అయితే ఈ ప్రార్థనలో రకాలు ఉన్నాయి. ఒంటరిగా ప్రార్థన చేయడం కదా, సహవాసంగా ప్రార్థన చేయడం,
సంఘముగా ప్రార్థన చేయడం. 3 అవసరమే, 3 కూడా అవసరమే. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన చేయకుండా ఏమంటారంటే ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళి పేదలను ఆదుకోవడం, రోడ్డు మీద ఉన్నటువంటి పిచ్చి వాళ్ళని తీసుకొచ్చి స్నానం చేయించి ఆ హోమ్స్కి తరలించడం, భోజనాలు పెట్టడం, తర్వాత దాన ధర్మాలు చేయడం, రోగులను పరామర్శించడం, చాలా మంచివి ఇవన్నీ కూడా. ఇవన్నీ చేసి ఏమంటారంటే మేము ఇది చేయడం ద్వారా దేవుని పనులు చేస్తున్నాం, పుణ్యం వస్తుంది, మేము దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఉంటుంది. క్రైస్తవులు అవ్వచ్చు, అన్యులు అవ్వచ్చు. దాన ధర్మాలు చేయడం ద్వారా మీరు దేవుని రాజ్యంలోనికి వెళ్ళరు అని చెప్పడానికి ఒక కథ ఉంది మన యొక్క బైబిల్లో. ఎవరిదైనా చెప్పండి. కొర్నేలి గారు ఏం చేశాడంట? కొర్నేలి నిత్యము దాన ధర్మాలు చేస్తూ ప్రార్థన కూడా చేస్తూ ఉండేవాడు. అయినా పరలోక రాజ్యానికి ఎంట్రీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించి అప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు పరలోకానికి నువ్వు వెళతావు. ఈ సువార్త నీవు వినాలి. నీ ప్రార్థనా విధానం చాలా బాగుంది, కానీ ప్రభువుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించాలి అని చెప్పారు. కాబట్టి ఆయన ప్రార్థనాపరుడే, కానీ ప్రభువుని అంగీకరించి ప్రార్థన చేయలేదు. ఒంటరి ప్రార్థన అయింది. ఆయన ఒంటరి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ ప్రార్థన కూడా దేవుని సన్నిధికి వెళ్ళి దోతే దిగొచ్చేశాడు అక్కడి నుంచి. తర్వాత సహవాసముగా కూడుట మీరు మానొద్దు, అస్సలు మానొద్దు అని చెప్పాడు దేవుడు. కొరియాలోనే జరిగినటువంటి ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక ఆయనకి దేవుని యొక్క గైడెన్స్ వచ్చింది. ఏమనంటే ఇలా సహవాసంగా కూడి ప్రార్థనలు చేయిస్తే దేశంలో ఉజ్జీవం వస్తుంది అనేటువంటి ఒక థాట్. అప్పుడు ఆయన చెప్పాడు, కొంతమందికి తెలిసిన వాళ్ళకి చెప్పాడు, ఇంకా చాలామందికి చెప్పాడు. అందరూ ఒకరోజు ఫస్ట్ డే చాలా చక్కగా గ్యాదర్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో అందరూ గ్యాదర్ అయ్యారు. ఆ రోజు ఏదో స్వీట్లు పంచుకున్నారు. చాలా బాగుంది, ఇలా చేద్దాం మనం ప్రార్థనలు, ఇవి అంశాలను పెట్టుకున్నారు. 1 రోజులు కంటిన్యూస్గా చేశారు వాళ్ళు. నెల రోజులు చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ 30 మందిలోనో లేకపోతే 40 మందిలోనో ఒక అతను అన్నాడు, ఏంటి దీనివల్ల ప్రయోజనం, మనం ఎవరింట్లో వాళ్ళు కూడుకుందాం, రోజు ఒక ఇంటికి రావాలంటే చాలా కష్టం, అయినా ఏంటి ఉపయోగం ఏముంది, ప్రార్థన ఎక్కడి నుంచైనా చేయొచ్చు, ఎక్కడి నుంచి చేసినా దేవుడు వింటాడు, ఎవరైనా చేయొచ్చు ప్రార్థన, ఇక్కడే ఒకచోటే కూర్చోవాలని ఏముంది, మనకి వీలు కాలేనప్పుడు నేను రేపటి నుంచి రాను, మీతో అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తానులే అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ అగ్నిలో నుంచి తీసిన కట్టె కొంచెం సేపటికి ఆరిపోతుందని మన అందరికీ తెలుసు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంతటి పవర్ ఉంటుందా, ఇంతటి ఉజ్జీవం ఉంటుందా, ఇంతటి వాక్యం ఉంటుందా, వాళ్ళకి ఇంతటి నడిపింపు ఉంటుందా, రోజు రోజు మిమ్మల్ని ప్రోత్సహించడం ఉంటుందా, మిమ్మల్ని పురుకొల్పడం ఉంటుందా, నిర్జీవం అయిపోయింది ఆ కట్టె. ఆ తర్వాత వీళ్ళందరూ మాత్రం 6 నెలల కాలం ఆ వచ్చిన వాళ్ళందరూ ప్రేరేపించబడి ఆ దేశంలో ప్రార్థన చేస్తున్నారు. దేశం యొక్క క్షేమం కోసం, ఉజ్జీవం కోసం, మనుషులు రక్షించబడ్డం కోసం. తెలీదు, ఆటోమేటిక్గా ఆ దేశంలో ఉజ్జీవం రగులుకుందంట. అడవి ఎలాగ తగలబడుతుందో అలాగ ఉజ్జీవం రగులుకొని గుంపులు గుంపులుగా మనుష్యులు మారడం మొదలుపెట్టారు. అసలు మనుష్యులలో మార్పు రావడం మొదలుపెట్టింది. అసలు అంత దేవుని యొక్క శక్తి ఆ పట్టణాన్ని కమ్ముకున్నట్లుగా వాళ్ళు గ్రహించారంట. అలా గ్రహించి ఇంకా ఎడతెగని ప్రార్థన వాళ్ళు ఇంకా చేసినప్పుడు ఆ దేశంలో ఉజ్జీవం వచ్చింది. ఆ ఒక్క వ్యక్తికి సిగ్గొచ్చిందంట, అయ్యో నేను దానిలో లేను, ఎందుకంటే దేవుని దగ్గర ప్రార్థించేవాని గుంపులో ఉన్న వారి యొక్క లిస్ట్ ఉంటుంది దేవుని దగ్గర, నేను అక్కడ లేను అని ఆయన సిగ్గుపడ్డాడంట. ఆ రోజు ప్రారంభించబడినటువంటి ఉజ్జీవం ఈ రోజు దక్షిణ కొరియాలో 24 గంటలు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. 24 గంటలు, ఇంకా రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి అవే కదా. అలా ప్రార్థనలు కొండల మీద జరుగుతూ ఉంటాయి, కొండ గుహల్లో జరుగుతూ ఉంటాయి. పాల్ యాంగొచ్చు అని ఆయన రావడం తర్వాత ఆయన ఇంకా దేశాన్ని మండించడం, అసలు ప్రార్థన గుహలు కట్టడం, ప్రార్థన ఉజ్జీవ జ్వాలలు ఆ దేశాన్ని అలుముకోవడం, దేశమే అసలు ఆయనకి పట్టుపడ్డం. అసలు మనుషులు వస్తుంటే కట్టడాలు కట్టలేకపోయారు, వాళ్ళు మందిరాలు కట్టలేకపోయారు. ఆయన మన ఇండియాకి వచ్చారు. ఆయన ఒకసారి వచ్చినప్పుడు ఆ మందిరాలను చూసినప్పుడు మాకే కనుక ఇంత స్థలం ఉంటే, ఇంత పెద్ద కెథడ్రల్స్ ఉంటే అసలు దీన్ని కూడా మేము నింపేస్తాం మనుషులతో అని చెప్పాడు ఆయన. ఇక్కడ మనుషులను చూసి అర్థమవుతుందా అండి? అంటే అంత తక్కువగా వస్తున్నారని వెళుతున్నారు. ఇప్పటికీ కూడా మందల్లాగా వేల మంది ఒక్కొక్క సంఘానికి, మా సంఘ సభ్యుల సంఖ్య 1,00,000, 10,000, 20,000 అని చెప్పుకుంటున్నారు. కానీ ఒక ఉజ్జీవం రగిల్చేటువంటి ప్రార్థనలు జరిగేటువంటి ఆ 1,000 మంది అయినా వాళ్ళు ఒకసారి మనం ఆలోచన చేయాలి. 1,000 మంది రక్షించబడితే 1,000 మందిని ఇలాగే మార్చాలి. 1,000 మందిని ఈ ప్రార్థనలో వచ్చేటట్లుగానే తయారు చేయాలి.
ఆ వేల మందిని ఇలాంటి ప్రార్థనల్లో నడిపించగలగాలి సేవకులు, అంతే కదా. అప్పుడు ఆ ఉజ్జీవం పట్టణాన్ని, దేశాన్ని అలుముకుంటుంది. 2000 సంవత్సరాలు, 2025 సంవత్సరాలు అయింది యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వచ్చి. మనం మన దేశంలో రక్షించగలిగామా? ఎందుకని అంటే మనకి ప్రార్థనలు చాలా తక్కువే. ఒక్క టైంలో ఉద్యోగం వచ్చేస్తుంది. ఎవరో ఒక భక్త సింగ్ గారు వచ్చారు, ఉద్యోగం వచ్చేసింది. ఇంకొక ఆయన ఎవరో వచ్చారు, ఉద్యోగం వచ్చేసింది. ఏసన్న గారు వచ్చారు, ఒక టైం అంతా కాల్చబడిపోయింది, ఉద్యోగం వచ్చేసింది. ఆ తర్వాత మరలా చెప్పబడిపోయి ఇప్పుడు సేవకులు ఎక్కువైపోయారు, ప్రార్థించేవారు తక్కువైపోయారు. నిజంగా చెప్పాలంటే అసలు ఎవరిని కదిపినా వాళ్ళు సేవకుల్లాగే ఉన్నారు. ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే దేవుని యాజకులుగా ఉండడం మంచిదే, కానీ సేవకులు అయితే రగిలిస్తూ ఉండాలి. వాళ్ళు అసలు వీళ్ళని ఖాళీగా ఉంచకూడదు, అంతే సేవకుల పని అదే. అసలు ఖాళీగా ఉంచకూడదు విశ్వాసులను. అలా ప్రార్థనలు జరుగుతూనే ఉండాలి, ప్రతిరోజు కొండకి పిలుస్తూనే ఉండాలి. అందుకే మనకు మెట్లు పెట్టారేమో, ఎలాగ కొండ కాదు కదా అని చెప్పి మెట్లు ఎక్కి కష్టపడి వస్తూనే ఉండాలి. అప్పుడు సహవాసంగా ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు శిష్యులను తోడుగా తీసుకుని వెళ్ళి ప్రార్థన సహాయం కోరారు. ఆయన నాతో పాటు ప్రార్థన చేయడానికి రండి. దానియేలు ఒక ప్రార్థనా అంశం ఉంది. షడ్రకు, మేషకు, అబేద్నగోల పేర్లు వేరేగా రాసి ఉంటాయి అక్కడ. దానియేలు గ్రంథం చూద్దాం ఒకసారి, చూస్తే బాగుంటుందేమో. దానియేలు 2వ అధ్యాయము 17 నుంచి 19. తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్య, హనన్య, మిషాయేలు, అజర్య వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్. ఎవరికి? దానియేలు గారికి. ఏం ఫ్రెండ్స్? ప్రేయర్ ఫ్రెండ్స్. ఊరి మీద తిరిగే ఫ్రెండ్స్ కాదు. బబులోని చెరలోనికి వెళ్ళినప్పుడు చాలామంది యవనస్తుల్ని యెరూషలేము నుంచి రాజు తీసుకొచ్చాడు. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే లోకానుసారంగా ఉన్నారు. రాజు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రాజభోజనం పెట్టారు, ద్రాక్షరసం ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా చదువుకోవడానికి, వాళ్ళందరినీ రాజ ఉద్యోగాల్లో ఉంచడానికి తెలివైనటువంటి వాళ్ళని అక్కడ నుంచి తెచ్చాడు ఆయన. మిగతా వాళ్ళందరూ కూడా అలా ఉన్నారు. ఇప్పుడు చదివిన పేర్లు గలవారు మాత్రం మేము రాజుగారి ఆహారం భుజించాం, రాజుగారి యొక్క పానము చేసే ద్రాక్షరసం మేము త్రాగము, మేము ప్రత్యేకించబడిన వారం అనేటువంటి ఉద్దేశ్యముతో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు. లోకంలో కలిసిపోయే వాళ్ళు మనకెందుకు? ప్రత్యేకించబడిన వారే కావాలి ఇక్కడ. కాబట్టి అలాంటి వారిని ఏం చేశాడు ఈయన? ప్రార్థనకి పిలిచాడు. ఆ ఫ్రెండ్స్ అందరినీ కూడా ప్రేయర్ ఫ్రెండ్స్, వాళ్ళందరూ ప్రేయర్కి పిలిచాడు. వాళ్ళ సహకారంతో జవాబు తెచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శిష్యుల్ని ప్రార్థనకి తీసుకువెళ్ళారా లేదా? తీసుకుని వెళ్ళారు ఆయన. ఇలాగ మనము సంఘముగా కూడి ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు చెరసాలలో నుంచి బయటకు వచ్చేసాడు. ఎవరి మట్టుకు వాళ్ళే ప్రార్థనలు చేసుకోవచ్చు కదా అంటే అవకాశం లేనప్పుడు చేసుకోవచ్చు. అవకాశం ఉన్నప్పుడు మాత్రం వీలైనంత వరకు సహవాసముగా కూడిట మనము మానొద్దు. దేవుని సేవ చేయాలనే ఆలోచన మనలో ఎవరికున్నా కూడా వాళ్ళు సహవాసంగా కూడాలి, సహవాసముగా కూడి ప్రార్థన చేయాలి. నేను దేవుని కోసం పుట్టాను, ఈ భూమి మీద నేను ఎందుకు పుట్టానంటే నా పక్షముగా దేవునికి ఒక ఉద్దేశ్యం ఉంది అని ఎంచిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు దేవుని కోసం పనిచేయాల్సిందే. ఈ లోకంలో ఎవరి కోసం ఎవరు పని చేసినా కూడా అది ఏమన్నా కొంతకాలానికి అది వ్యర్థమైపోద్దేమో, కానీ దేవుని కోసం పనిచేస్తే మాత్రం అది ఎప్పటికీ వ్యర్థం అవ్వదు, తరతరాలకి దీవెనగా ఉండిపోద్ది. మీ పిల్లల తరాల వరకు ఎక్కడి నుంచి వస్తుందో మనకు ఆ బ్లెస్సింగ్ మనకి తెలీదు. ఆ ఇసుకలో నుంచే ద్రవ్యాన్ని పిలుస్తాం మనం, ఆ సముద్రములో నుంచే ఆ సమృద్ధిని లాక్కుంటాం మనం. ఇక్కడే కూర్చుంటాము, అదంతా కూడా భూమి కూడా మనకి ఫలాన్ని ఇవ్వడం మొదలు పెడుతుంది. అంతే, అది అంతే. ఆ ఆశీర్వాదం ఇహమందు పరమందు కూడా దీవెనగా మనకి మిగిలిపోతుంది. ప్రార్థన చేసేవారు అంత పవర్ఫుల్. అది దేనికోసం ప్రార్థన చేస్తామయ్యా అంటే 24 గంటలు మన అవసరతల కోసం కాదు, కానీ ఆయన మనకంటూ ఒక పనిని అప్పగించాడు. ఆ పని ఏంటంటే నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించడానికి, నాశనానికి జోగుచున్న వారిని విడిపించడానికి, మరి మనళ్లలోనే ఉన్నటువంటి నశించిపోతున్న వారి కొరకు అంగలార్చడానికి, కన్నీటి ప్రార్థన చేయడానికి. ఆ ప్రార్థన ఉన్నత పర్వత శిఖర అనుభవానికి వెళ్ళేటువంటి ప్రార్థన. అంటే ఉన్నత పర్వత శిఖరం ఎక్కితే అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది, అక్కడ ఆయన సన్నిధిని అనుభవించే ప్రార్థన. ఇప్పుడు మేడగదిలో వీళ్ళందరినీ అదే చెప్పాడు దేవుడు, మీరు కనిపెట్టి సహవాసంగా ప్రార్థన చేయండి. అసలు అనుదినము సహవాసంగా కూడుకోవడం మీరు మానొద్దంటే ఆది అపోస్తలులు
3,000 మంది ఫస్ట్ రక్షించబడ్డారు, సంఘముగా ఏర్పడింది. తర్వాత 5,000 మంది, తర్వాత కౌంట్లెస్, ఇంకా అక్కడ అలా వేల మంది రక్షించబడుతూనే ఉన్నారు. గృహాలు మందిరాలుగా మారిపోతున్నాయి. ఇళ్లల్లోనే వాళ్ళ గ్యాదరింగ్. పెద్ద పెద్ద గృహాలు ఉన్నాయి కదా, మేడ గదులు ఉన్నాయి కదా, ప్రతి ఇంట వాళ్ళు ఇంటింటా కూడుకొనొచ్చు. ఇంటింటా అంటే ఒక ఇంట్లో సరిపోరు, ఒక ఇంట్లో సరిపోవట్లేదండి, ఇంటింటా కూడుకుంటున్నారు. అక్కడంతా స్తుతిస్తున్నారు, ఉజ్జీవం కొరకు ప్రార్థిస్తున్నారు. ఎంత వ్యతిరేకత యెరూషలేములో వచ్చిన తర్వాత చెల్లా చెదరైపోయారు. అప్పుడే కదా ఫిలిప్ ఏమో సమరయ వెళ్ళిపోతాడు, ఇంకొక ఆయన ఇంకో చోటకు వెళ్ళిపోతాడు, ఇంకొక ఆయన ఇంకో చోటకు వెళ్ళిపోతారు. ఈ 12 మంది మాత్రము యెరూషలేములో నిలిచి ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడ ఎవరు వెళ్ళి ఎవరిని రక్షించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బలపరిచి వీళ్ళు ఇంకా దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ. తర్వాత వాళ్ళు చీటీలు వేసుకున్నారు, ఎవరు ఏ ప్రాంతానికి వెళ్ళాలి అనేటువంటి చీట్లు వేసుకున్నారు. ఆ చీట్లలో ఎవరికి ఏ దేశం వచ్చిందో, ఏ ఖండం వచ్చిందో అక్కడికి వెళ్ళాల్సిందే. వాళ్ళందరూ ఆ ఖండాలకి వెళ్ళిపోయి, మన దేశానికి ఎవరు వచ్చారో తెలుసు కదా, ఇంకా అదర్ కంట్రీస్కి ఎవరు వెళ్ళారో వాళ్ళ హతసాక్షులు అయిపోయిన లిస్టులో ఈ పేర్లన్నీ ఉంటాయి. వెళ్ళి వాళ్ళ సువార్తను అక్కడ రగిల్చారు. ఎక్కడెక్కడ వాళ్ళు రగిల్చారో అక్కడక్కడ మిషనరీలు తయారయ్యారు. వాళ్ళు అనేకమైన ఖండాలలోనికి వెళ్ళారు. మనం ఇంత మిషనరీ జర్నీస్ మనం చేయలేము కాబట్టి ఈ కొండ ఎక్కి ప్రార్థన చేసేటువంటి అనుభవము మీరు ఎంత గొప్పవాళ్ళో తెలియాలి, మీరు ఎందుకు వస్తున్నారో తెలియాలి. ఇక్కడికి ఏదో ప్రార్థన చెప్పారు, మీ చర్చిలో జరుగుతాయా, మా చర్చిలో కూడా జరుగుతాయి, అంత కామన్ ఏం కాదు. మనం ఎందుకు వస్తున్నామో అది గుర్తెరగాలి. చాలా మందిరాల్లో ఉండొచ్చు, 40 రోజులు ఉండొచ్చు, 100 రోజులు ఉండొచ్చు, 70 రోజులు ఉండొచ్చు, ఎన్నెన్నైనా పెట్టుకొనియండి. వాళ్ళు ఏ అంశాల కోసం చేస్తున్నారో తెలియదు. ఏక ఆత్మతో, ఏక మనసుతో, ఒకే మైండ్తో ఒక నాయకుల అండర్లో మనం వెళ్ళి ప్రార్థన చేస్తున్నామంటే ప్రభువుకి అది చాలా ప్రశస్తమైనటువంటి కార్యం. అది అప్పుడు ఆయన అన్నాడు, నేను మీకు అధికారం ఇస్తున్నా, నా నామాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు, నా పేరు మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు, నా పేరు వాడుకొని మీరు అద్భుతాలు చేయొచ్చు, నా పేరు వాడుకొని పాతాళాన్ని షేక్ చేయొచ్చు, నా పేరు వాడుకొని మిమ్మల్ని మీరు గొప్ప చేసుకోవచ్చు, నా పేరు వాడుకొని మీరు ఏమైనా చేయొచ్చు, నా నామము పేరట మీరు ప్రార్థన చేసే అధికారం నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. ఆయన పేరు ఇచ్చేశారు, మనకి అధికారం ఇచ్చేశారు. ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు మనకు తెలిసినప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఆపుతూ ఉంటారు వెహికల్స్ని. అప్పుడు ఈ బండి మీద ఉన్నవాడు హెల్మెట్ పెట్టుకెళ్ళలేదు, నేను ఎమ్మెల్యే గారి తాలూకు తెలుసా అంటాడు. వెంటనే ట్రాఫిక్ పోలీస్ అంటారు, ఇంకొకసారి మరి ఇలా ఏం చేయకు వెళ్ళిపో అంటాడు, రాయుడు కేసు. ఆ పేరుని బట్టి అతను భయపడ్డాడు. ఎలాగనో ఒక అధికారి, ఒక ఊరికి నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఏదో పేరు చెప్పారు అక్కడ. అతని పేరుకి అంత పవర్ ఉంటే ఆయన చెప్పాడు, సృష్టిని సృష్టించిన సృష్టికర్త అన్నాడు, నేను మీకు అధికారం ఇస్తున్నాను, నా నామం పేరట మీరు ఏమైనా అడగొచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు. ఇలా చెప్పినప్పుడు ఒక అబ్బాయి ఈ యొక్క పేరుని ఏం చేశాడంటే మిస్యూజ్ చేశాడు. అబ్బాయి అంటే అతను అనుకోవాలి, ఒక అతను అనుకోవాలి. ఎవరతను? గెహజీ. ఏం చేశాడు? ఎలీషా గారి పేరు వాడుకున్నాడా లేదా? ఆయన వెనకాల సైన్యాధిపతి వెనకాల వెళ్ళాడు. ఏంటి అని అడిగితే, నాకు కావాలయ్యా, మా సారు వద్దన్నారు కానీ అని అడగాలి యాక్చువల్గా అయితే. అంతే కదా, నీకు కావాలైతే నువ్వే అడుగు. మా పాస్టమ్మ గారు అలాంటివి ఏం తీసుకోరు, మాకు కావాలని అడగండి, ఓకే. కానీ ఇక్కడేం జరుగుతుంది? కాదు, మా పాస్టర్ అమ్మగారే అడిగారు. అక్కడ ఆయన అది చెప్పాడు. ఆయన మా సారు, మా యొక్క యజమానుడు, మా సేవకుడు ఆ దుస్తులను అడుగుతున్నాడు, ఆ బంగారాన్ని అడుగుతున్నాడు, ఆ వెండిని అడుగుతున్నాడు, ఆ జతల బట్టలను అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ మన్యములో నుంచి కొంతమంది శిష్యులు వచ్చారు, వాళ్ళకి అందరికీ ఇవ్వడం కోసమని మా యజమానుడు అడుగుతున్నాడు, ఇస్తారా అని అడుగుతున్నాడు. అయ్యో, అంత పెద్ద ఆయన మళ్ళీ అడగాల, ఇది కూడా తీసుకెళ్ళండి అని ఇంకా ఆయన మోయలేనటువంటివి ఇచ్చి మూత మోసే వాళ్ళని కూడా వెనకాల పంపించాడంట. ఆ యొక్క నయమాను పేరుని ఏం చేశాడు? ఈయన మోసం చేశాడు, మిస్యూజ్ చేశాడు ఆయన. అలాగా యేసయ్య నామాన్ని ఈరోజు మిస్యూజ్ చేస్తున్న వాళ్ళు అనేక మంది సేవకులు. ఆ నామము పేరట నామమును ఉపయోగించి వారు ఉపాధి పొందుకుంటున్నారు, ఆ నామమును ఉపయోగించి వాళ్ళు అధికారాన్ని పొందుకుంటున్నారు, ఆ నామమును ఉపయోగించి గౌరవాలన్నీ కూడా స్వీకరిస్తున్నారు వాళ్ళు. కానీ నిజముగా ఆ నామాన్ని వాళ్ళు ఘనపరచడము లేదు. మొన్నెవరో ఒక ఆయన చెప్తున్నారు, పాస్టర్ గారు నేను విన్నాను,
ఆ పల్లెటూరులోనికి ప్రార్థన చేస్తామని వీధి వీధికి కూడా ఒక సంచి తగిలించుకుని పాస్టర్ గారులు వస్తారు కదా, అలా పాస్టర్ గారులు వచ్చి ఈ వారం వచ్చాడంట. పాస్టర్ గారు కాఫీ ఇచ్చారంట, నీళ్ళు ఇచ్చారంట, కూర్చోబెట్టారంట, అన్నీ అయిందంట. ఆ తర్వాత మళ్ళీ వచ్చే వారం కూడా వచ్చారంట ఆ పాస్టర్ గారు. అలా ప్రార్థన చక్కగా చేస్తున్నారంట. వారం వారం వస్తున్నారంట. ఒక 6-7 వారాలు వచ్చారు. మళ్ళీ వచ్చేటప్పటికి వీళ్ళే కుర్చీ వేసి చాపేసి కూర్చొని పెట్టేస్తున్నారంట పాస్టర్ గారిని. అప్పుడు అన్నారంట, అమ్మ మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అసలు మీ ఇంట్లో ఎంత బంగారం ఉందో అదంతా ఇక్కడ తీసుకొచ్చి పెడితే మనం దీన్ని వృద్ధి పొందింప చేయాలి. అక్కడ మనం చేతులేసి ప్రార్థన చేస్తే ఏమవుతుంది? డబల్ అవుతుంది, 100% అవుతుంది అని చెప్తే అలాగే అని చెప్పి తీసుకొచ్చారంట. అది పట్టుకుని ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయారంట. ఇలాగా ఎవరో రోడ్ల మీద వెళ్ళేవాళ్ళు మోసం చేస్తే ఒక అర్థం ఉంది, కానీ యేసు నామమును వాడుకొని, అర్థమవుతుందా మరి? దేవుని యొక్క నామాన్ని వాడుకొని ఈ చీటీలు వేయడాలు, దేవుని నామాన్ని వాడుకొని ఏవేవో కట్టిస్తున్నారు కదా, నెలకింత 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 అని స్కీములు లాంటివి పెట్టి ఆ సంఘస్థులందరినీ కూడా ఎక్కడో డబ్బులు కట్టించి ఆ చీటింగ్ అయిన తర్వాత పాస్టర్ గారులు పారిపోవడాలు, ఇవన్నీ కూడా అసలు తగని కార్యాలు. ఆయన నామము పేరట జరుగుతున్నటువంటి మోసాలు. మొదట పిలుపుని అందుకున్నప్పుడు బాగానే ఉంటుంది. మనుషులు వచ్చే కొద్దీ కూడా కమర్షియల్గా అయిపోయి అదొక రకమైన వ్యాపార విధానంలాగా మారిపోయిన సంఘాలు ఈరోజు. ఇవన్నీ కూడా దేని పేరట జరుగుతున్నాయి? యేసు నామము పేరట జరుగుతున్నాయి. ఈరోజు ఆయన నామంలో మనకి పవర్ ఇచ్చారు. ఆయన నామంలో మీకు ఏం కావాలో మీరు అడగండి అన్నారు. మీకు ఏది ఇష్టమో అడగండి. 2-3 నా నామం పేరట ఇలా గ్యాదర్ అయ్యి కానీ మీరు అడిగారంటే నేను ఖచ్చితంగా మీరు భూమి మీద ఏం బంధిస్తున్నారో పరలోకంలో నేను అది బంధిస్తాను అంతే. ఒకవేళ మీరు సహవాసముగా కూడి సంఘముగా ప్రార్థిస్తే పాతాళ లోకపు ద్వారములు మీ ముందర నిలబడలేవు. హల్లెలూయా! అది నా పవరు, అది మీకు నేను ఇస్తున్నాను. ఎంత గొప్ప విషయాలు కదా ఇవి, చాలా గొప్ప విషయాలు కదా ఇవి. కాబట్టి మీరు ఎందుకు వస్తున్నారో, మళ్ళీ పిలిచారా మా పాస్టమ్ గారు 7 రోజులు, మళ్ళీ పిలిచారా 21 రోజులు. ఫోన్ వెళ్ళింది అనమాట, ఎక్కడికో ఎవరో చెప్పారు, మీరు రాలేదు కదా పద్మగారు, మళ్ళీ రమ్మన్నారు మండే నుంచి పాస్టమ్. మళ్ళీ పిలిచారా? ప్రమీల గారు మీరు రాలేదు కదా, మళ్ళీ 10 రోజులు, మళ్ళీ పిలిచారా? మళ్ళీ లిల్లీ గారు ఎండ, మళ్ళీ పిలిచారా? ఇప్పుడు అసలు ఊరంతా మునిగిపోతుంది, వర్షాలు, మళ్ళీ పిలిచారా? అది వర్షాకాలంలో వర్షాలు వస్తాయి, ఎండాకాలంలో ఎండ వస్తుంది, శీతాకాలంలో చలి వస్తుంది, స్వెటర్ వేసుకుని రండి. ఇవన్నీ కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. రాకడికి చాలా సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉన్నాం. ఖచ్చితంగా రాకడ సూచనలు నెరవేరిపోతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైన కరువులు, భూమి కంపించుట, యుద్ధములు, ప్రళయములు, రోగములు, ఇవేనా ఉన్నాయి? ఇంకేమన్నా మీ పేపర్ తెరిస్తే ఇవి కాకుండా వేరే ఏమైనా ఉన్నాయా? మీరు ఇలా ఓపెన్ చేయండి పేపరు, ఎలా ఉందంటే అప్పుడు ఏం జరగాలంటే అన్యులలాగా ఓహో ఇలా జరుగుతున్నాయా, అలా జరుగుతున్నాయా అని టీవీ పెట్టి చూద్దాం, అది అక్కడ ఎలా ములిపోయిందో చూద్దాం, ఆ ఇల్లు ఎలా, ఇది కాదు కదా. మనం వెంటనే బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం తెరిస్తే రాకడ సూచనలు ఏం రాసున్నాయో అవన్నీ ఇక్కడ ఉన్నాయా? అలా అని ఆలోచన తీరుండాలి. ఇక్కడున్నవే ఇప్పుడు జరుగుతున్నాయా? కాబట్టి నేనేం చేయాలి ప్రభా? నా వంతు నేనేం చేయాలి ప్రభా? కొండకి ఎక్కిపోవదును. హల్లెలూయా! నేను అక్కడ కొండకి ఎక్కిపోవాలి, నా పని ఇప్పుడు ఇది. నేను వెళుతున్నాను ప్రభువా, నన్ను వాడుకొని నేనున్నాను. నేను ఒక్కరు ప్రార్థన చేస్తే, ఒక్క మోషే ప్రార్థన చేస్తే అన్ని లక్షల మంది జనాంగాన్ని దేవుడు నడిపించి తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు మోషేని చూసి ప్రభు అంటారు, ఈ ప్రజలు ఎవ్వరూ సరిగ్గా లేరు మోషే, వీళ్ళందరినీ జనాంగాన్ని నశింపజేసి నిన్నే నేను గొప్ప జనముగా చేసేస్తాను, ఒకసారి ఇదిగో నా మాట విను అనగానే మోషే ఏమన్నాడు? ఒక ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ జనాంగాన్ని నశింపచేస్తే ఇంత దూరం తీసుకెళ్ళిన వాళ్ళ దేవుడు చేతకాని వాడంటారు. కాబట్టి నువ్వు వీరిని రక్షించి చూపించు, వీరిని బ్రతికించి చూపించు, వీరిని అంతం వరకు చేర్చి చూపించు, నీ కెపాసిటీ వాళ్ళకి తెలుస్తుంది. అయ్యా, నన్ను బట్టి నువ్వు కనికరం చూపు. ఒకవేళ ఇది కానీ నా ప్రేయర్ నువ్వు ఆనర్ చేయలేకపోయావనుకో, నన్ను కూడా జీవగ్రంథంలోంచి పక్కకి తీసే. ఇంత బ్రతికి వాళ్ళని రక్షించుకోలేకపోతే ఇంకా నేనెందుకు అయ్యా అని ప్రార్థన చేశాడు. ఏదో అదే ఇప్పుడు మనం చెయ్యాల్సింది. వాళ్ళు చచ్చిపోయారా పోనే, ఏళ్ళు మునిగిపోయారా పోనే, మా ఊరు చాలా బాగుంది, అదా మనం చేయాల్సింది. అయ్యో ప్రభువా, వాళ్ళు నశించిపోతే అసలు దేవుడు ఉన్నాడా? చంటి బిడ్డల వ్యాన్ తిరగబడిపోయింది అంటున్నారు.
అయ్యో దేవుడు ఉన్నాడా, అదంతా మునిగిపోయి కారులో వెళుతున్నవాడికి హార్ట్ అటాక్ వచ్చి కారులోనే చనిపోతే తీసుకెళ్లే వాళ్ళు లేరంట, కారు విడిచిపెట్టి బ్రతుకున్న వాళ్ళు వెళ్ళిపోతే ఆ కారు పైన ఆవిడ శవాన్ని అలాగే ఉంచారు, అది తేలుతుంది. హార్ట్ అటాక్ వచ్చిందంట ఆవిడకి ఆ వాటర్ని చూసి. అప్పుడు సొంత ఇంట్లో వాళ్ళు అక్కడ మమ్మీని ఆ కారు మీద విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అక్కడ వాటర్లో పేపర్లో వేశారు, ఈరోజు పేపర్లో చూడండి. నేను పొద్దున్నే పేపర్ చదువుతాను 5 మినిట్సే. పేపర్ చదువుతారు కొంతమంది 2 గంటలు. 5 మినిట్స్ చదువుతాను, అన్ని హెడ్లైన్సే చదువుతాను. చాలదా హెడ్లైన్స్ చదివితే? డీటెయిల్డ్గా వెళ్ళిపోయి వాళ్ళ పేర్లతో సహా చదివేసేయాలా? లేదే. అక్కడ ఆ కారు తేలుతుంది నీటిలో, కారు మీద ఆవిడ శవం ఉందండి పాపం. ఎంత భయంకరమైనటువంటి దుస్థితులు ఇవి. ఇలాంటి మనుషులు ఇలా అయిపోతున్నారు నాయన. అది చూసినప్పుడు నా పనేంటి, నేను ఎలా చేయాలి? అసలు ఈ భూమి మీద ఇలా బ్రతికి ఉన్నామంటే ఇది గ్రేట్ ప్రివిలేజ్ అనుకోవాలన్నమాట. ఈ క్షణానికి ఇంకా బ్రతికే కృపనిచ్చాడంట దేవుడు మనకి. ఇది ఎందుకు కావాలండి, ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు, ఇన్ని అసలు ఇక్కట్లు, ఈ అప్పులు, ఈ బాధలు, దానికంటే చచ్చిపోవడం మేలని నోటితో అంటున్నారేమో. ఇది నీకు బ్రతికి నువ్వు ఇలా బ్రతికి ఇక్కడ కూర్చున్నావంటే భూమి మీద నీకు ఉండే కృపిచ్చాడంటే దేవుడు, అది చాలా పెద్ద విషయం, చాలా పెద్ద విషయం. అది మంటిలోనికి వెళ్ళిపోయిన వాడు మಣ್ಣైపోతాడు. ఏం లేదు, అతని గురించి రేపే మర్చిపోతాము. నువ్వు ఇలా బ్రతుకున్నావంటే నీకు ఇంకా బ్రతికే కృపనిచ్చాడంటే. కరోనాలు కాదు కదా, కరోనా తాతలు వచ్చినా మనం ఉండిపోయాం ఇక్కడ. కరోనా తాత కూడా వచ్చింది రెండోసారి. ఫస్ట్ కరోనా వచ్చింది, అప్పుడు కొంతమంది చనిపోయారు. కరోనా తాతే అంటారు తర్వాత వచ్చి. అసలు సైలెంట్గా కిల్ చేసేసి వెళ్ళిపోయాడు. ఎంతమంది పాస్టర్స్, ఎంతమంది డాక్టర్స్, ఎంతమంది నర్సులు, ఎంతమందిని సైలెంట్గా కిల్ చేసి వెళ్ళిపోయాడు. అయినా సరే మన పనులు మనం చేసుకుంటూ ఉన్న వాళ్ళమే, ఏమంత గొప్ప జాగ్రత్తలు ఏమీ తీసేసుకోలేదు. మన ఇంట్లో వాళ్ళు జాబులకి వెళ్ళొస్తూనే ఉన్నారు, మన డాక్టర్లు జాబులకి వెళ్ళొస్తూనే ఉన్నారు, మన పోలీసులు జాబులకి వెళ్ళొస్తూనే ఉన్నారు, మన చర్చిలో ఉన్న వాళ్ళ స్టాఫ్ నర్సులు వెళ్ళొస్తూనే ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా దేవుడు భూమి మీద నీకు ఇలా ప్రాణంతో ఉంచాడంటే నువ్వు ఏదో నీ సమస్య కోసం ఏడడం కోసం కాదు, నువ్వు ప్రార్థన చేయడం కోసమే. నీవు ఇక్కడ ఉన్నావు కాబట్టి నిన్ను చెట్టు త్వరలో దాచాడు దేవుడు. ఎందుకంటే అంత గొప్ప నీకు, నన్ను త్వరలో దాచాడు అని చెప్పుకోవడానిక? ఎందుకు అంత గొప్ప నీకు అంటే నీవు ఆయన యొక్క ప్రార్థనా వీరురాలివి. నువ్వు హల్లెలూయా. నీవు ఆయన కొరకు ప్రార్థించేదానవు, ఆయన కొరకు ఉపయోగపడేదానవు కనుకనే నీవు సజీవురాలుగా ఉన్నావు ఈరోజు. కాబట్టి ఇలా సహవాస ప్రార్థనలు చాలా గొప్పవి. మనం సరిపోము ఈరోజు. ఇంత తక్కువ మంది ఎలిజబెత్ ప్రార్థన చేసినట్లు రొటీన్గా వస్తున్న 40 మంది 50 మంది ఏం సరిపోతామయ్యా మేము? కాదు, మా సంఘానికి ఆదివారం ఇంతమంది వస్తున్నారే, వాళ్ళకంటే అధికంగా రావాలి, ప్రేరేపించబడాలి. చాలామంది మెసేజ్లు వింటున్నప్పుడు నంద్యాల నుంచి, కడప నుంచి, వరంగల్ నుంచి నాకు కాల్స్ చేసి అసలు మేము వైజాగ్లో ఉండలేనందుకు చింతపడుతున్నామండి, ఆ సిటీలో ఉన్న వాళ్ళు ఎలా ఉండిపోతున్నారో మాకు తెలియదు, కానీ మేము ఉంటే ఆ ప్రార్థనలకు ఎవ్రీడే అటెండ్ అవుదామండి, మేము ఒకసారి రావాలనుకుంటున్నామంటే నేను రావద్దనే చెప్తున్నాను. ఎందుకంటే ఒక్కరోజు అటెండ్ అయ్యి వెళ్ళిపోవడానికి అంత దూరం నుంచి ఎందుకండి? నేను కాదు చేసేది, ప్రార్థన దేవుడే. మీరు లైవ్ ఫాలో అవ్వండి. ఎప్పుడైనా పనుండి వైజాగ్ వస్తే అది కూడా ఆదివారం ఇలా వస్తే మీరు అటెండ్ అయ్యి వెళ్ళిపోండి తప్ప ఈ ప్రార్థనకు అంత దూరం నుంచి రావాల్సిన అవసరం లేదు. మీ పేర్లు ఇస్తే మేము చేస్తాము అని 2-3తో చెప్పాను. వాళ్ళు వింటారు ఇప్పుడు ఈ వాక్యాల్ని. వద్దు అని చెప్పాను. అయితే ఎందుకు ఇలా చెప్తున్నాను అని అంటే వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళేమో మేము రాలేకపోతున్నాం అంటున్నారు. మాకు అసలు మీ సంఘంలో ప్రార్థనలు లేవంటే మా పాస్టర్ గారు ముసలాయినండి, ఆదివారం నడిపించడమే కష్టమైపోతుందని ఒక ఆవిడ చెప్పారు నాకు. ఇంకొకరేమోని మాకు ఇన్ని ప్రార్థనలు ఉండవండి, ఆదివారమే వెళ్ళొస్తామని ఇంకొకరు చెప్పారు నాకు. జరుగుతాయండి, మీ అంతగా జరగవండి అని ఇంకొకరు చెప్పారు నాకు. అంటే ఏదో దూరపు కొండలు నునుపు, పక్కింటి వాళ్ళది ఏదో పుల్లకూర మంచిది అన్నట్టు కాదు. కానీ ఎవరికి తెలియదు ఈ రోజుల్లో ఎవరు తెలివి తక్కువగా ఉన్నారండి? ఎక్కడ దేవుని శక్తి ఉందో ప్రతి విశ్వాసకి తెలుస్తూనే ఉంది. అక్కడ గిలాదు కుమారి కన్యక, వెళ్ళు ఆ గుగ్గిలం దగ్గరికి వెళ్ళు, ఆ గిలాదుకి వెళ్ళు, గుగ్గిలం తెచ్చుకో అని చెప్తా ఉన్నాడు. అక్కడ గిలాదు అంటే మేత భూమి అని అర్థం, మేత భూమి. ఆ మేత భూమి దగ్గరికి రావాలి, మేత మెయ్యాలి, ప్రార్థన చేయాలి. ఇలాగే వేరే కంట్రీలో ఆయన కూడా ఇలాగే పాంప్లెట్స్ వేసాడంట. ఏమనంటే మన దేశ ఉజ్జీవం కొరకు మనం ప్రార్థన చేయాలి, పలానా హాల్ తీసుకున్నాము, మీరు అందరూ రండి అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బోరలతో ఊదించాడు, పాంప్లెట్స్ వేశాడు, అందరికీ మౌత్ టు మౌత్ చెప్పాడు, అన్నీ చేశాడు ఆయన. ఇంకా ఆయన ఆ డే రానే వచ్చింది. ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంట
ఎంతమంది వస్తారో ఈరోజు, ఎంతమంది వస్తారని. నలుగురు వచ్చారంట. చాలా డిసప్పాయింట్ అయిపోయాడు ఆయన. నలుగురితోనే ప్రారంభించారు వాళ్ళు. కరెక్ట్గా నెల తిరిగేసరికి 40 మంది అయ్యారంట వాళ్ళు. ఆ తరువాత వందలు వేల మంది ఆ దేశంలో ఉజ్జీవము కొరకు మొర్ర పెట్టారు. అందుకని ఒక దినాన మ్యాటర్ కాదు ఇదేమి, మనం చేస్తూనే ఉందాము. ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఉన్నారో పట్టణంలో, వారందరూ ప్రార్థనల కోసం రావాలి. ఈ రోజుల్లో ఎలా ఉందంటే, మా సమస్య తీరడం కోసం వచ్చి ఆ రిక్వెస్ట్ నాకు ఇచ్చేసి, మంచిదే నువ్వు ఇవ్వచ్చు, నాకు తప్పులేదు, కానీ నువ్వు వచ్చి ఇక్కడ దేవుని పని చేస్తే కదా దేవుడిని ఇంట్లో పని చేస్తాడు. పోనీ అలా అయినా దేవుడిని ప్రేమించి చేసేవారు కొంతమంది, ఇలా చేస్తే అలా మా దేవుడు ఏమన్నా కార్యం చేస్తాడేమో అని చేసేవాళ్ళు కొంతమంది. ఇలా రకరకాల మనుషులు ఉన్నారు. కాబట్టి మనం కొంతమందిగా గ్యాదర్ ఇది చేయగలుగుతున్నాం, మిగతా వాళ్ళందరినీ కూడా అలాగ మనం నడిపించగలగాలి. కాబట్టి ఈ ప్రార్థనలు ఇంకా జరగాలి. ఎందుకు వచ్చారో, ఏం చేస్తున్నామో మనం ఈ రోజుల్లో కొంచెం గుర్తెరిగి అధికంగా ప్రార్థన చేసే ప్రార్థనాత్మతో మనం నింపబడాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలయ్యా. కేవలం ప్రార్థన చేయడం, చేసిన వారు ఎలా పొందుకున్నారో, ఎలాగ మేము చేస్తున్నామో దేవా, ఎందుకు మేము బ్రతుకున్నామో, దేనికోసం అస్తమానం మేము గ్యాదర్ అవుతున్నామో, ఎందుకు నాయన ఇవి బయటికి పంపిస్తున్నామో దేవా, మా కొరకు కాదు, అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు, ఇది చూసి ప్రార్థించి అనేక మంది పురికొల్పబడాలని, వారు అనేక మందిగా కూడి వారి వారి ప్రదేశాల్లో వారి ప్రార్థనలకు ఉపక్రమించాలని, వారి ఏరియాల యొక్క ఉద్యమం కొరకు వారు ప్రార్థన చేసుకోవాలని నాయన మా ఆశయం ఉంది ప్రభువా. మేము ఈ ఏరియా కొరకు మా కోసం మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని మేము రిసీవ్ చేసుకుంటున్నాం, ప్రార్థించడానికి సిద్ధపడుతున్నాం. నీ అగ్నితో మేము రగలాలి. మా పట్టణం మీదకి నాయన పరిశుద్ధ అగ్ని జ్వాలలు రావాలి. అది ఎక్కడి నుంచి వచ్చాయో, ఎందుకు రగులుతున్నాయో మాకు అవి తెలియాలి ప్రభువా. ఖచ్చితంగా మేము మీ కొరకు నాయన గొప్ప కార్యాలు చేసే వారముగా మీ నామాన్ని ఉపయోగించుకొని మేము ముందుకు వెళ్ళే భాగ్యము మాకు దయచేయమని ప్రభు యేసు నామంలో అయా గొప్ప స్వస్థత, విడుదల, రక్షణ, విజయము నాయన మాకు కావాలి ప్రభువా. మీ నామాన్ని మేము ఉచ్చరించి ప్రార్థన చేయబోతూ ఉన్నాము. కృప చూపించమని ఈ 7 దినాలలో నాయన గొప్ప ఉజ్జీవము రగల్చమని నజరేయుడైన యేసయ్య నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్.